కనిపెంచిన తల్లిదండ్రులే యుక్త వయసుకొచ్చేటప్పటికి బోరు కొట్టేస్తారు, భారం అయిపోతారు. అట్లాగే నరేంద్ర మోడీ వచ్చి 12 ఏళ్ళు అయిపోయింది కాబట్టి ఈ దేశంలో మార్పులు గుర్తుకురావు. మన అమ్మా నాన్న మనల్ని పెంచే క్రమంలో పడ్డ కష్టాల గురించి ఏ బిడ్డ ఆలోచిస్తున్నాడు? ఏ బిడ్డ చర్చిస్తున్నాడు? ఏ బిడ్డ ఆ తల్లి తండ్రికి గౌరవిస్తున్నాడు? పక్కింట్లో వాడో లేకపోతే మన ఫ్రెండో మనకంటే ఎక్కువ సంపాదించిన వాడో లేదా మనకంటే ఎక్కువ ఆనందంగా ఉన్నోడి గురించి ఇక్కడ తల్లిదండ్రులతో కొట్లాడే వాళ్ళు ఉన్నారు. కానీ మనకంటే తక్కువ బ్రతుకుతుంటే వాడికంటే మంచి లైఫ్ మా అమ్మ నాన్న ఇచ్చారని గొప్పగా చెప్పుకునే సంస్కారం సంస్కృతి గతంలో ఉండేది. ఇప్పుడు అదే తల్లి తండ్రిని తిట్టుకుంటూ పక్కనోళ్ళ ముందు మా బాబిట్ట మా అమ్మిట్ట అంటూ తిట్టుకునేటటువంటి జాతి పెరుగుతున్నటువంటి రోజులలో గత 12 ఏళ్లలో జరిగినటువంటి మార్పులకి సంబంధించి మనం మర్చిపోతున్నటువంటి కొన్ని విషయాలు. ఇది కేవలం జస్ట్ మనం గుర్తు చేసుకోవడానికి మాత్రమే. 100% ప్రత్యేక సరుకు రవాణా కారిడార్లు, డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్స్ భారతదేశ రైల్వే చరిత్రలో అతిపెద్దవైనటువంటి మార్పులు. ఈస్టర్న్ డిఎఫ్సి, వెస్టర్న్ డిఎఫ్సి ప్రత్యేక సరుకు రవాణా కారిడార్లు 2014 తర్వాతన పూర్తయినాయి. వీటి ద్వారా సరుకు రవాణా వేగంగా పెరగడంతోనే మనకి వేగంగా సరుకు సప్లై, ఇప్పుడు ప్రపంచమంతా సప్లై క్రైసిస్ క్రంచెస్ ఉన్న రోజుల్లో కూడా మనం చక్కగా చేసుకోగలుగుతున్నాం. అలాగే ఢిల్లీ, ముంబై, గంగా, సమృద్ధి, ఢిల్లీ, మీరట్ లాంటి ప్రపంచ స్థాయి ఎక్స్ప్రెస్ వేలు దేశ రవాణా వ్యవస్థని పూర్తిగా మార్చేసినాయి. ప్రస్తుతం భారతదేశంలో ఉన్న మొత్తం ఎక్స్ప్రెస్ వే నెట్వర్క్లో సుమారు 80% కేవలం గత 12 ఏళ్లలో మాత్రమే వచ్చినాయి. ఇవాళ మనం కాశీకి వెళ్ళినా లేకపోతే కనుక ఇంకో చోటకి వెళ్తుంటే కనబడుతున్నాయి. కానీ అది రొటీన్ అనుకుంటున్నాను తప్పించి మోడీ వచ్చాక సీరియస్గా ఎఫర్ట్ పెట్టారు. మొదట ప్లాన్ చేసింది వాజ్పేయి, ఆ తర్వాత కాంగ్రెస్ టైంలో డౌన్ ప్లే అయితే మోడీ వచ్చాక స్పీడప్ చేశాడు, ఆచరణలో పెడుతున్నాడు, కొత్త రహదారులు ఇస్తున్నాడు అన్న సంగతి మనకు అనవసరం. నేను చెప్పినట్టే తల్లి తండ్రి చేసిన సేవల్ని మర్చిపోయే రోజుల్లో ఇది ఎక్కడ ఉంటుంది? ఇకపోతే ఢిల్లీ, కలకత్తాకి మాత్రమే పరిమితమైనటువంటి మెట్రో రైలు ఇప్పుడు అనేక నగరాల్లో నడుస్తుంది. ప్రస్తుతం నడుస్తున్న మెట్రో రైలు మార్గాల్లో 75% 2014 తర్వాతనే ప్రారంభమైనవి. అలాగే 4 లైన్ల హైవేలు వచ్చేటప్పటికి 60% ఈ మధ్య కాలంలోనే వచ్చినాయి. హరిత ఇంధనం అన్నటువంటిది ఈ మధ్య కాలంలోనే బాగా డెవలప్ చేసుకొచ్చింది. దాన్ని కూడా నెగిటివ్గా ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం జరుగుతుంది. సోలార్ పవర్ అనేది 2014లో 2.82 గిగావాట్లు ఉంటే ఇప్పుడు అది 162 గిగావాట్లు. అంటే ప్రస్తుతం ఉన్న మొత్తం సౌర విద్యుత్ వ్యవస్థ సామర్థ్యంలో 98% కేవలం ఈ 12 ఏళ్లలోనే ఏర్పడినటువంటిది. ఇది మోడీ వచ్చాక ఎంకరేజ్ చేయడం వల్ల సాధ్యమైనటువంటిది. అలాగే సాగర్మాల లాంటి కార్యక్రమాల ద్వారా ఓడరేవుల ఆధునీకరణ, కొత్త టెర్మినల్స్, లోతైన నౌకాశ్రయాల అభివృద్ధి అన్నటువంటిది 2014 తర్వాత 71% జరిగింది అన్నటువంటిది పక్కా నిజం. అలాగే భారతీయ రైల్వే నెట్వర్క్ డీజిల్ నుండి విద్యుత్ ఆధారిత వ్యవస్థగా మార్చేటటువంటి దాంట్లో మొత్తం విద్యుదీకరణలో 69% పనులు 2014 తర్వాతనే జరిగినాయి. అట్లాగే 79% కుళాయి నీటి కనెక్షన్స్ ఈ 2014 తర్వాతనే వచ్చినాయి. అలాగే ఇవన్నీ కూడా భారతదేశానికి సంబంధించి ఇప్పుడు ఈ జల్ జీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికి సాగునీరు లాంటి ఇవన్నీ కూడా జీవన ప్రమాణాల్లో మెరుగుదలే. ఇవే కాకుండా గ్యాసు బండల కోసం గ్యాస్ కంపెనీ దగ్గర బారులు తీరి నుంచున్నటువంటి రోజులు పోయినాయి. బిల్లు కట్టడానికి కరెంట్ ఆఫీసు దగ్గర లేకపోతే గ్యాస్ ఆఫీసు దగ్గర నుంచునే రోజులు పోయినాయి. అలాగే డబ్బుల చెల్లింపులు అనేటటువంటిది చేతిలో క్యాష్ లేకుండా కూడా బ్రతకచ్చు అనేటటువంటి సిస్టమ్ వచ్చింది. బ్యాంకింగ్ సిస్టంలో ఇదివరకు నాకు బాగా గుర్తు, ₹1,00,000 లోను కోసం 6,000 రూపాయల జీతం వచ్చే రోజున, పర్మనెంట్ ఉద్యోగం పిఎఫ్ కూడా ఉన్నటువంటి రోజున ప్రయత్నిస్తే కుదరదని చెప్పిన రోజుల నుంచి ఇప్పుడు పిలిచి ఇస్తాం అంటూ విపరీతంగా వెంట పడుతున్నటువంటి రోజులు చూస్తున్నాం. బట్ ఈ మార్పులన్నీ మనం అంగీకరించడం కాదు, ఇది మన జీవితంలో మన కుటుంబంలో జరిగిన మార్పు తరహాలోనే భావిస్తూ వీటికి సంబంధించిన పాజిటివ్ థింకింగ్ కంటే నెగిటివ్ థింకింగ్తోనే ఉన్నాం మనం.